శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, కరెంట్గా ఒక హాట్ టాపిక్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఎక్స్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఎఫ్బి ఓపెన్ చేసిన, ఇంకా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసిన ఒక టాపిక్ హైలైట్ అవుతుంది. హాట్ టాపిక్ కూడా అది చర్చగా మారుతుంది. అదేంటంటే గో బ్యాక్ మార్వాడీస్. అసలు ఈ గో బ్యాక్ మార్వాడీస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూస్తే ఫ్రెండ్స్, ఒక ఎస్సీ దళిత సామాజిక వర్గానికి ఉన్న ఒక వ్యక్తి కార్ పార్కింగ్ చేస్తుంటే అక్కడ కార్ పార్కింగ్ నుంచి ది అని చెప్పేసి అక్కడ మార్వాడీస్ కొంతమంది అతను కులదూషణ చేసుకుంటూ అతన్ని కొట్టారంట. నిజంగా ఇది దౌర్భాగ్యమైన చర్య. ఒకటి కులాన్ని దూషిస్తూ ఇంకా ఏ కాలంలో బతుకుతున్నాం ఫ్రెండ్స్? నువ్వు పొట్టకోడికి ఇక్కడికి వచ్చి బతుకుతున్నప్పుడు అలా మాట్లాడొద్దు కదా. అలా మాట్లాడుకుంటూ మీరు అట్లా చేసింది చాలా తప్పు. అండ్ దీనికి భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా మన న్యాయ వ్యవస్థలో శిక్షిస్తారు. అండ్ ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీస్ గురించి వద్దాం. ఎందుకంటే వాళ్ళు చేసింది 100% తప్పు. వాళ్ళు చేసిన దాంట్లో కొంతమంది వ్యక్తులు చేశారు. ఆ కొంతమంది వ్యక్తులు చేసిన దాంట్లో మొత్తం కమ్యూనిటీని అనడం చాలా దౌర్భాగ్యం ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు రకరకాల మన తెలుగు క్యాస్ట్లోనే ఉన్నాయి. కాపు ఉంది, కమ్మ ఉంది, అండ్ రెడ్డిస్ ఉన్నారు, లంబాడీస్ ఉన్నారు, రకరకాల మన గౌడ్ షాప్స్ ఉన్నారు, అండ్ యాదవ్స్ ఉన్నారు. దీంట్లో క్రిమినల్ హిస్టరీ ఒకసారి చూసుకుంటే ఏ కులం నుంచే క్రైమ్ యాక్టివిటీ చేయని ఒక క్యాస్ట్ పేరు చూపించండి. ఒక కమ్యూనిటీ అయినా క్రైమ్ చేయకుండా ఉన్నారా? లేరు కదా. మరి అందరినీ గో బ్యాక్ చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణలో ఎవరు ఉంటారు? మీకు అర్థమైందా ఫ్రెండ్స్? కొంతమంది వ్యక్తులు చేసిన దానికి మొత్తం ఆ కమ్యూనిటీ అనడం, వాళ్ళు ఏం చేశారో, వారు ఏం పని చేశారో రాజ్యాంగ విరుద్ధంగా మీరు కూడా ఇప్పుడు ప్రజెంట్ అదే పని చేస్తున్నారు. ఒక కమ్యూనిటీని దూషించి తిట్టడం ఎంతవరకు వాళ్ళది తప్పు, ఇప్పుడు మీరు చేసేది కూడా ఆ రకమైన తప్పే. అసలు మనం చూసుకుంటే ఫ్రెండ్స్, తమిళనాడులో వచ్చేసరికి భాషా ప్రీతి, ఇప్పుడు కన్నడలో కూడా అది అయిపోయింది, దాని తర్వాత మహారాష్ట్రలోనే అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో వచ్చేసరికి గో బ్యాక్ మార్వాడీస్. ఇది తెలంగాణలోనే స్టార్ట్ అయిందంటే అక్కడ నంద్యాల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఏంటంటే వాళ్ళు తక్కువ రేట్స్కి అమ్ముతున్నారు అనేసి ఒక ప్లాట్ఫామ్ అనేది అక్కడ గో బ్యాక్ మార్వాడీస్ అని అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఇది ట్రెండ్ అవుతుంది. ఇది ట్రెండ్ చేసేది ఎవరంటే మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అసలు నిజంగా వాస్తవానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి పంచాయతీలు కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు గురుకుల పాఠశాలల మీద మాట్లాడితే వారు నిజంగా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గురుకుల పాఠశాలలో అన్ని వర్ణాల ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలలో ప్రజెంట్ అక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాని మీద వీరు నోరు మీద పరగాని ఇక్కడ విద్యార్థులు అన్యాయం అవుతుంటే వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఇక్కడ ఉంటే దాని మీద నోరు మీద పరగాని ఇక్కడ వచ్చేసరికి మార్వాడి కమ్యూనిటీని వాళ్ళు ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఏంటో తెలుసా? వీళ్ళ ప్రథమ ఎజెండా గో బ్యాక్ లంబాడి. ఎందుకు ఇంత గంభీరమైన ఆరోపణ చేస్తున్నావు విక్రమ్? తెలంగాణలో ఇక్కడ ఎస్టీ కమ్యూనిటీలో 62% ఉన్న లంబాడి కమ్యూనిటీని గో బ్యాక్ అని ఎలా అంటారు వీళ్ళు అనేసి వీరు చెప్తే, నిజంగా మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక పిల్ ఫైల్ అయింది ఫ్రెండ్స్. ఎవరు చేశారో ఈ పిల్ అంటే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తెల్లం వెంకటసరికి ఎస్టీ జాబితా నుంచి లంబాడీల్ని తీసేయమని చెప్పేసి అక్కడ పిల్ వేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఏదైతే గో బ్యాక్ మార్వాడీస్ అనే ట్రెండ్ స్టార్ట్ అయింది. అయితే ఇంటర్లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ లంబాడీస్ అయినా కానీ ఇక్కడ మార్వాడీస్ కానీ వీళ్ళు సంచార జాతికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళ పూర్వం వచ్చేసరికి రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రలో అండ్ ఇక కర్ణాటకలో కూడా వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. అయితే ఇక్కడ ఓట్లకి ఇక్కడ లంబాడి జాతి పనికి వస్తుంది, కానీ ఇప్పుడు అదే లంబాడి జాతి ఎస్టీ నుంచి తీసేయాలనేసి ఇప్పుడు గొంతమ్మ కోరికలు కోరుతున్నారు. నిజంగా ఇది సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అక్కడ భద్రాచలంలో అక్కడ లంబాడీస్ ఓటుతో గెలిచిన ఒక ఎమ్మెల్యే అయి ఉండి తను ఈరోజు ఫైల్ చేయడం ఏదైతే ఉందో ఇది గో బ్యాక్ లంబాడీస్కి ఆర్జం పోసినట్టు కాదా? ఇంతకుముందు దీని గురించి బాబురావు ఎవరైతే ఎంపీ ఉన్నారో వారు కూడా దీని గురించే మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎందుకు వీళ్ళు చేస్తున్నారంటే ఓట్ పోలరైజేషన్ కోసం ఇప్పుడు అక్కడ బైపోల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి
ఇప్పుడు ఒక స్టంట్ అనేది ముందు పెట్టుకున్నారు. ఇది మొత్తం సినారియో చూస్తే ఫ్రెండ్స్, ఈ ఓటు పోలరైజేషన్ కోసమే వి గో బ్యాక్ నినాదం అనేది వస్తుందనేసి ప్రథమ ఎజెండా వీళ్ళది. నిజంగా ఇక్కడ గో బ్యాక్ ఎవరైతే ట్రెండ్ స్టార్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, ఇక్కడ అదే దళిత సామాజిక వర్గం బిడ్డలకి నిజంగా వీరేమన్నా చేయూతనిచ్చారా? ఒక వారిని ఉపాధి మార్గంలో తీసుకెళ్లే ఒక డైరెక్షన్ ఏమైనా చేశారా? ఇప్పుడు తెలంగాణలో వచ్చేసరికి లంబాడి సామాజిక వర్గాన్ని ఈ తెల్లం వెంకట్రావు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, భద్రాచలం ఎమ్మెల్యే, వారు వచ్చేసరికి సుప్రీంకోర్టులో కేసు ఏదైతే ఫైల్ చేయడం అయిందో ఆ కేసు పూర్వాపర, దాని తర్వాత కోర్టు జ్యుడిషియరీ ఏం చేస్తుందో దాని మీద నిర్ణయం పక్కన పెడితే, నిజంగా లంబాడి తెగని ఇక్కడ తెలంగాణ సామాజిక వర్గం నుంచి జాబితా నుంచి తీసేయాలంట. ఎక్కడైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబాబాద్ జిల్లా నుంచి అయితే ప్రజాప్రతినిధులుగా వీరు గెలిచారో, ఇక్కడ హేమ నాయకులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, అండ్ ఇంకొకటి వచ్చేసరికి అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ అవనివ్వండి, ఇక్కడ మహబూబాబాద్కి వచ్చేసరికి ఇక్కడ ఎస్టీ నియోజకవర్గాలు వీలయ్యండి, ఇల్లందులో కోరం కనకయ్య అవనివ్వండి, వీళ్ళందరూ లంబాడి ఓట్లు వ్యవస్థ గెలిచిన ఎమ్మెల్యేలు కాదా వీళ్ళు? అంటే వీళ్ళకి ఓటు వేయలేదా? అసలు లంబాడి జాతి మీద వీళ్ళకి ఎందుకింత అక్కశ అంటే, వీళ్ళు రామ్ రామ్ అంటారు కాబట్టి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి రాముడు అంటే నచ్చడు అని చెప్పేసి ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. రామ్ రామ్ అనేసరికి వీరు అనేసరికి ఇక్కడ కాంగ్రెస్కి అందుకే ఇట్లా మండిపాడ. అందుకే ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కోసం తెల్లం వెంకట్రావు ఉన్నాడో, అక్కడ ఓట్ పోలరైజేషన్ కోసం అక్కడ గెలవలేనని కాన్ఫిడెన్స్ తోనే ముందే అక్కడ ఆదివాసీ ఓట్లు ఏదైతే ఉందో అది మొత్తం గంపగుత్తగా దండుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ ఉద్యమం అనేది స్టార్ట్ చేశారా అని ఇప్పుడు ఇక్కడ మేధావి వర్గాలు అడుగుతున్న ప్రశ్నలు. ఇప్పుడు కాంగ్రెస్ ఇండి కూటమి ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో వచ్చేసరికి భాషా పేరిట, కన్నడలో వచ్చేసరికి భాషా పేరిట, ఇక్కడ మహారాష్ట్రలో వచ్చేసరికి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ కంటే ఓడిన కాంగ్రెస్ ఇంకా ఇక్కడ ఫ్లెచింగ్ చేసి ఏదైతే అలా బాల్ ఠాక్రే గారు స్టార్ట్ చేసిన, ఏదైతే కాంగ్రెస్ కి యాంటీగా స్టార్ట్ చేసిన ఏదైతే శివసేన ఉందో, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వచ్చేసరికి దాంట్లో మర్జ్ చేయడం వల్ల మళ్ళీ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు మరాఠా ఉద్యమం అనేది అక్కడ స్టార్ట్ చేశారు. నిజంగా ఇది ఎక్కడికి పోతుంది? ఇదంతా వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ మనల్ని పహల్గాంలో చంపినప్పుడు నువ్వు ఏ రాష్ట్రం ఓడివి, నువ్వు ఏ భాష మాట్లాడతావని చంపలేదు. నువ్వు భారతీయుడో కాదా, నువ్వు హిందువా కాదా, అది చూసి మాత్రమే చంపాడు. కానీ ఇక్కడ నీ జాతి ఏంది, నీ వర్ణం ఏంటి, నీ భాష ఏంటి అని చెప్పి వాళ్ళు చంపలేదు బ్రదర్. హింసాకాండ చేసినా కూడా ఈ రోజుకి కూడా నువ్వు డివైడ్ అండ్ రూల్ ఏదైతే కాంగ్రెస్ అండ్ ఇండి కూటమి ఏదైతే చేస్తుందో దానికి బలవుతుంది ఎవరు తెలుసా? మన భారతదేశం. ఒకడు వచ్చేసరికి ఇక్కడ భాష పేరిట, ఇంకోటి భాష మీద ప్రేమ ఉండాల్సిందే. కానీ వేరే భాష మీద, నీ భాష మీద నీకు ఎంత ప్రేమ ఉందో వేరే భాష మీద కూడా అంతే గౌరవం ఉండాలి. మన రిలీజియన్కి మనకి ఎంత ప్రేమ ఉందో వేరే మతానికి కూడా మనకి అంత గౌరవం ఉండాలి. అయితేనే ఇది భారతదేశం. సకల వర్ణాల కూటమియే మన భారతదేశం. ఇప్పుడు ఈ భారతదేశాన్ని విచ్చిన శక్తులు విచిత్రమైన పోకడలు వెళ్ళి ఏదైతే అక్కడ అమెరికా నుంచి ఫండింగ్ పంపిస్తున్నాడో జార్జ్ సోరోస్, ఆ సోరోస్ ఫండింగ్ తోనే వీళ్ళు చేస్తున్న ఈ హైడ్రామా తప్ప ఈ దేశాన్ని అతలాకుతలం చేసి అక్కడ జీడిపి మీద టారిఫ్లు వేస్తాడు ఒకడు. అక్కడే సోరోస్ నుంచి ఇక్కడ మనకి డీప్ స్టేట్స్ నుంచి వస్తున్న ఫండింగ్ తోని వీళ్ళు ఇక్కడ ఎన్జిఓల పేరిట వీళ్ళు చేస్తున్న విచ్ఛిన్నమైన నాటకాలు ఇవన్నీ. ఇది నిజమా కాదా మీరు ఒకసారి ఆలోచించండి. మనకి జీడిపి 4th ప్లేస్లో ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడే మనకి పహల్గాంలో అటాక్ జరిగింది. మన జీడిపిలో మనం ఎదుగుతున్న టైంలోనే మనకి ఇక్కడ వచ్చేసరికి భాషా విభజనల మీద జరిగింది. ఇంతకుముందు కూడా చూసాం మనం. మన జీడిపి అప్పుడు క్రాస్ అవ్వడం వల్ల అప్పుడు రైతు ఉద్యమాలు జరిగినాయి. అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? మనకి ఇక్కడ భారతదేశం ఎదుగుతున్న క్రమంలో మన భారతదేశం వచ్చేసరికి విశ్వగురువు అవుతున్న సమయంలో ఇక్కడ కూటమితో చేస్తున్న విచ్ఛిన్నమైన నాటకాలు ఏంటి అసలు? అండ్ ఇంకొకటి, ఇక్కడ రాహుల్ గాంధీ గారు వచ్చేసరికి ఓట్ చోరీ అని చెప్పేసి అక్కడ ఎస్ఐఆర్ సరిగ్గా చేయలేదని చెప్పేసి కర్ణాటకలో మహదేవ్పూర్లో మాట్లాడుతున్నాడు. మరి అదే ఎస్ఐఆర్ ఇక్కడ స్ట్రిక్ట్గా చేస్తున్న బీహార్లో వచ్చేసరికి వీరు మాట్లాడుతుంది ఏంటి? స్ట్రిక్ట్గా చేస్తే ప్రొటెస్ట్లు అంట. అసలు మన ప్రజలు ఎంత ట్యాక్స్ పే చేస్తుంటే వాళ్ళు అక్కడ మీటింగ్లు అక్కడ పార్లమెంట్లో వచ్చేసరికి వారికి శాలరీ ఇచ్చుకుంటా పెంచుకుంటూ ఉంటే ఆ పార్లమెంట్ సెషన్ అటెండ్ అయ్యి ఏదైతే కవర్స్ ఇస్తారో ఆ కవర్ జేబులో పెట్టేసుకొని ధర్నాలకు వెళ్తారా వీళ్ళు? మన ప్రజల సొమ్మును ఇట్లా రాళ్ళపాలు అవుతుంటే అసలు ఒక్కరు కూడా దీని మీద మాట్లాడకుండా హ్యాష్ ట్యాగ్లు ట్విట్టర్లో మీకు చేతిలో హ్యాండ్ మాస్టర్బేషన్ తోని ఉన్న గుళ్ళతోని చేస్తున్నారు తప్ప దీంట్లో ఇంకోటి ఏం లేదు.
సో ఒక్కసారి ఆలోచించండి, ఒకటే దేశం వైపు ఉందామా, లేకుండా ఇట్లనే విచ్ఛిన్నమై అప్పుడు ఏదైతే అక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చి పాలించారో ఇప్పుడు మీరు వేరే దేశంలో వచ్చి మనల్ని పాలిస్తాయి. అది కావాలా ఇది కావాలా మీరే ఆలోచించుకోండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.